హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇవాళ వీడియో టాపిక్ చూసుకుంటే మీరు thumbnail లో చూసారు కదా, అదే ఎగ్జాక్ట్ గా 8 months 10 months అవుతుంది నేను వెహికల్ అయితే తీసుకొని గ్లామర్. సో ఈ గ్లామర్ యొక్క నా ఎక్స్పీరియన్స్ ఏంటి, దీంట్లో ప్రోన్స్ ఏంటి, కాన్స్ ఏంటి, డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక రివ్యూ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు కనుక గ్లామర్ తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని ఎటువంటి స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా గ్లామర్ తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. Let's start. ఇంకా ముందుగా డిజైన్ విషయానికి వస్తే కనుక మీకు రెగ్యులర్ డిజైన్ అని చెప్పుకోవచ్చు, అందరికీ తెలిసిన డిజైనే. అండ్ ఈ డిజైన్ ఫ్యామిలీ పర్సన్ కి సెట్ అయ్యే డిజైన్, చాలా మంది ఇష్టపడే డిజైన్ అని చెప్పుకోవచ్చు. BS4 డిజైన్ నుంచి స్టార్ట్ అయ్యింది ఈ డిజైన్. తర్వాత కొన్ని మార్పులు చేసినా సరే అవి అంత క్లిక్ అవ్వలేదు, కానీ మళ్ళీ అదే డిజైన్ లో హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో అదే డిజైన్ లో మనకైతే ఈ వెహికల్ తీసుకురావడం వచ్చింది. దీంట్లో చిన్న చిన్న చేంజెస్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ టే ల్యాంప్ అనేది మార్చడం అయితే జరిగింది. సో ముందు చూసుకుంటే కనుక మనకి టే ల్యాంప్ ఏదైతే ఉందో టాప్ అండ్ డౌన్ లో మనకి క్యాప్స్ ఇచ్చేవారు. సో ఆ క్యాప్స్ ఎక్కువ కాలం ఉండేవి కాదు, మధ్యలో పోయినవి. సో దాన్ని ఫిట్ చేయడం కూడా చాలా కష్టం, స్పేర్స్ కూడా దొరికేవి కాదు. సో దాని దృష్టిలో ఉంచుకుని ఈ డిజైన్ మార్చి కొంచెం బ్యాక్ సైడ్ ఫిట్ గా ఉండే డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఇది కొంతమందికి నచ్చింది, బట్ కొంతమందికి అయితే నచ్చలేదు. యువర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇంక ఈ వీల్స్ కి వైట్ ఏ స్టిక్కర్ ఏదైతే ఉందో అది స్పెషల్ గా వేయించాను, బైక్ కొంచెం అట్రాక్ట్ గా కనిపించడానికి. ఇంకా కలర్స్ విషయానికి వస్తే మనకి 4 కలర్స్ అయితే ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి. ఇది నేను చూసుకున్నది బ్లూ కలర్ అని చెప్పొచ్చు. వేరే స్పోర్ట్స్ రెడ్ ఉంది, మెటాలిక్ బ్లాక్ ఉంది, అండ్ అంతేకాకుండా వేరే బ్లెంజర్ రెడ్ ఏదో ఉంది. సో ఆ రెండు రెడ్ కాకుండా ఈ స్పోర్ట్ రెడ్ గానీ ఈ బ్లూ కలర్ కానీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మిగతా 2 కలర్స్ ఏవైతే అవైతే షేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అండ్ లాంగ్ రన్ లో కలర్స్ అనేవి డ్యామేజ్ అయితే అవుతాయి. ఈ రెండు అయితే మనకి కొంతకాలం అనేది రన్ అవుతుంటాయి. గ్లామర్ ఎక్స్టెక్ అని ఒకటి అయితే లాంచ్ అయింది, దయచేసి అదైతే అసలు తీసుకోవద్దు, అది ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. కంప్లైంట్స్ కూడా చాలా వరకు వచ్చినవి, అది అయితే అయింది. మీరు తీసుకుంటే కనుక ఇప్పుడు వచ్చే గ్లామర్ లో LED లైట్స్ అండ్ డిస్క్ బ్రేక్ తో వచ్చినాయి కూడా వచ్చినాయి. సో అవి కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి తప్ప ఎక్స్టెక్ అనేది ట్రై చేయకండి. ఇంజిన్ విషయానికి వస్తే కనుక 124.7 cc ఇంజిన్ తో అయితే వస్తుంది. మాక్సిమం పవర్ చూసుకుంటే 10.53 bhp పవర్ 7000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మనకి టార్క్ చూసుకుంటే కనుక 10.4 న్యూటన్ టార్క్ వద్ద 6000 RPM అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో ఇంజిన్ పరంగా చూసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ లో 125 cc ఏ విధంగా ఉంటుందో అవే విధంగా దీని పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ పికప్ లో కానీ టార్క్ లో కానీ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. నాకు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. బట్ ఇందులో చిన్న చిన్న కంప్లైంట్లు అయితే ఉన్నాయి. అవి ఏంటో చూసుకుంటే కనుక 60 కిలోమీటర్ల ఎవో దాటిన తర్వాత వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్గా 125 cc లో ఏ బండి వైబ్రేషన్స్ వస్తాయి అనుకో, ఇది 60-70 దాటిన తర్వాత వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా మరొక పాయింట్ చూసుకున్నాక 70 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఇంజిన్ సౌండ్ అనేది మారిపోతుంది, ఫుల్ గా వేరే సౌండ్ వచ్చేస్తుంది, వేగంగా ఏదో గొల్ల సౌండ్ టైప్ లో వచ్చేస్తుంది. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా మరొకటి చూసుకుంటే కనుక గేర్ బాక్స్ ఏదైతే ఉందో, మనం డ్రైవ్ చేసేటప్పుడు 5 గేర్లు పూర్తిగా వేసేసినా సరే, యాక్చువల్గా ఇది 5 గేర్లు 4 గేర్లు ఇచ్చుంటే బాగుండు, బట్ ఇది 5 గేర్స్ అయితే ఇచ్చడం వచ్చింది. ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో గేర్లన్నీ పూర్తిగా వేసిన తర్వాత కూడా ఇంకొక గేర్ ఉండిపోయిందేమో అన్న డౌట్ వచ్చేలాగా ఈ ఇంజిన్ సౌండ్ అయితే వస్తుంది. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఇంక మరొక చూసుకున్నాక సస్పెన్షన్ చూసుకుంటే కనుక మనకి కొంచెం బ్యాడ్ అని అనిపించింది. ఫ్రంట్ అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఇవ్వడం అయితే జరిగింది, అదైతే ఇట్స్ గుడ్, బాగానే ఉంది. ఏదైతే హైడ్రాలిక్ ఫోక్ అబ్జార్బర్ సస్పెన్షన్ ఏదైతే ఇచ్చారో ఇదైతే మనకి చాలా హార్డ్ గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మనం డ్రైవ్ చేసేటప్పుడు బ్యాక్ పిలియన్ ఎవరైతే కూర్చున్నారో ఒక 1 hour జర్నీ చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది. స్పీడ్ బ్రేకర్ దగ్గర కానీ గొంతుకుల దగ్గర కానీ ఎత్తి కూడా వేస్తుంటుంది అన్నమాట, బాగా దారుణంగా. అదైతే బాగా వర్స్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ మైండ్ లో మెయిన్ మైనస్ పాయింట్ ఇది ఒకటి అని కూడా చెప్పుకోవచ్చు. లైటింగ్ విషయంలో చూసుకుంటే మనకి డిజిటల్ కన్సోల్ ఏదైతే ఉందో నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. సో ఈ లైట్ ఏదైతే వాల్ ఎక్స్పోజ్ అయితే అయిపోతుంది, రోడ్డు కనిపించిన విధంగా అయితే ఇదైతే మన కళ్ళకైతే కొడేస్తుంది ఈ డిజిటల్ కన్సోల్ ఏదైతే ఉందో. సో ఇది కొంచెం లైటింగ్ తగ్గించుంటే బాగున్నాం. బట్ దీనికి మనకి సొల్యూషన్ ఏంటంటే ఈ బ్లాక్ స్క్రీన్ అయి ఉంటాయి కదా, ఆ బ్లాక్ స్క్రీన్ వేసుకుంటే కొంచెం లైటింగ్ అనేది తగ్గుతుంది, మనకి రోడ్ విజిబుల్ అయితే కనిపిస్తుంది. సో మీలో ఎవరైనా ఈ గ్లామర్ తీసుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేస్తున్నారు లేదా కింద కామెంట్ అయితే చేసి నాకైతే చెప్పండి. సో డిజిటల్ కన్సోల్ లో కూడా మనకి పెద్దగా ఎక్కువ ఫీచర్స్ అయితే ఏం లేదు. మనకి ఆల్రెడీ లైట్ ఇండికేటర్, సిగ్నల్ ఇండికేటర్, అండ్ అంతేకాకుండా మనకి నోట్రోమీటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఫ్యూల్ ఇండికేటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, స్పీడోమీటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇందులో రియల్ టైం యావరేజ్ అయితే చూపిస్తుంది, కానీ బట్ అదైతే అంత పర్ఫెక్ట్ గా అయితే క్యాలిక్యులేట్ చూపించలేదు. ఒకసారి 110 కూడా చూపించింది యావరేజ్ మైలేజ్. సో అదైతే నేనైతే ఫేక్ అనేది చెప్తాను. ఇంకా ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే మనకి 10 liters ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఇక టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ చూసుకుంటే మనకి
18/100 18 ఇంచెస్, బ్యాక్ చూసుకుంటే 100/18 18 ఇంచెస్ అయితే టైర్స్ అయితే ఇవ్వడం అయితే ఇవి ట్యూబ్లెస్ టైర్స్ తోటి మనకైతే వస్తుంది. సో ఓవరాల్ గా మైలేజ్ విషయానికి వస్తే కనుక నాకు అరౌండ్ లాంగ్ అయితే 70 to 75 అయితే మైలేజ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇదైతే మంచి విషయం. లోకల్ చూసుకుంటే 55 to 60 అయితే మైలేజ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. రియల్ టైం మైలేజ్ చెక్ చేశాను కూడా నేను. తీసుకున్నది అయితే డ్రమ్ బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది అయితే నాకు చాలా కంట్రోల్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నేను చాలా సార్లు సడన్ బ్రేక్స్ అయితే వేసాను. సో నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇంకా ప్రైస్ విషయానికి వస్తే కనుక మనకి అరౌండ్ ఇది 1,06,000 1,08,000 అలా వస్తుంది. అండ్ ఫైనల్ గా చెప్పాలంటే మీకు చాలా మంది కంప్లైంట్ అయితే చేస్తున్నారు ఈ మధ్యలో ఆగిపోతుంది బండి సడన్ గా అని చెప్పేసి. సో ఫస్ట్ నేను అది ఫేస్ చేశాను. బట్ ఇది ఏంటంటే ఎక్స్టెక్ బండి ఏదైతే ఉందో అది అండ్ BS6 స్టార్టింగ్ మోడల్స్ ఏవైతే అవి మాత్రమే స్టార్టింగ్ లో అయిపోయి ఇది phase 2 బండి. నాకు ఇదైతే ఆగింది, కాగలేదు అంటలేదు. జస్ట్ ఇది అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఆగింది, కంటిన్యూస్ గా అయితే ఆగట్లేదు. అది ఫిల్టర్ లో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ బాగానే ఉంది నాకు. సో అందుకని ఆ అపోహ అయితే పెట్టుకోకండి, తీసుకోండి. షార్ట్ రైడర్స్ కూడా ఇదైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మైలేజ్ కూడా గుడ్ మైలేజ్ అయితే వస్తుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో దట్స్ వీడియో గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ, బై బై, సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.